ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇలా స్వామి చనిపోయి? 16 రోజులు అయింది స్వామి. 16 రోజులు అవుతుంది. ఎందువల్ల ఎలా చనిపోయారన్న? బండితోనే వెళ్ళారు స్వామి. మరి ఏటయిందో తెలియదు స్వామి. నేను క్యాంప్ వెళ్ళాను, ఫోన్ వచ్చింది చనిపోయారంటే హాస్పిటల్ వేసారంటే వచ్చాను సార్ అంతే. అయ్యా, అయితే మీకు ముగ్గురు ఆడపిల్లలు? వీళ్ళు స్కూల్ కి వెళ్తున్నారా? ముగ్గురు వెళ్తున్నారా? మీరేం చేస్తుంటారు? లైన్ ఆయవారం బియ్యం దండుకోవడానికి వెళ్తారు. ఇలా భిక్షాటన మరి అంతవరకు పట్టుకున్నారు. మరి అంతవరకు మరి పై కట్టుకోలేక మరి ఇప్పుడు ఎలా మీకు తినడానికి అలాగే మరి బయటకు వెళ్తే తినడం లేకపోతే అంతే. భిక్షాటనకి వెళ్తే అంతే. ఈ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ముగ్గురు వెళ్తారు. అది పాక అతను ఉండగానే వేసుకున్నారా? అది కూడా కారేస్తుంది అనేసి మీకు ఏ స్థలం అంటూ లేదా? ఇదే జగన్ ప్రభుత్వం ద్వారా వచ్చిన స్థలం అన్నమాట. చూడండి, ఈవిడ నారాయణమ్మ గారని, వీళ్ళ భర్త గారు చిన్న యాక్సిడెంట్ అయ్యి కొన్ని రోజుల క్రితం చనిపోయి అప్పటికి పేదరికంతోనే ఉండేవారు. అప్పటికి భిక్షాటన చేసుకునే జీవించేవారు. ఇలా భిక్షాటన చేసుకుని జీవించడమే కష్టం. అందులో వీళ్ళ భర్త గారు ఇలా యాక్సిడెంట్ తో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరగడంతో ఈ పిల్లలు దిక్కు ముక్కు లేకుండా ఒంటరిగానే వీళ్ళు నలుగురు మిగిలారు. అది కూడా చాలా చిన్న పిల్లలు. పోనీ చదువు మనిషి పనికి వెళ్దామని కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈవిడ చెప్తున్న మాటలు ఏంటంటే, భిక్షాటనకి వెళ్తేనే మాకు జీవనోపాధి అండి, లేకపోతే లేదు. అలా పిల్లలు అయితే స్కూల్కి పంపిస్తున్నాను, కానీ మాకు ఎటువంటి ఆస్కారం లేదు. వర్షం పెడితే కారేస్తుంది. అందాక మొన్న వీళ్ళు తార్బని వేసారంట. ఇంకొకటి పాత లేదు, చిరిగిపోయి ఉండేది, దాని మీద ఇంకో కొత్త తార్బని వేసారు. కొంతవరకు అయితే గోడలు వేసి ఉన్నాయి, కానీ ఇది గాలి వచ్చినా వర్షం వచ్చినా సరే అది ఎగిరిపోతేమో మళ్ళీ కారేస్తూనే ఒలుపురు కొట్టేయడం కానీ జరుగుతుంది. కొన్ని రేగేస్తే బాగుంటది అనేసి మమ్మల్ని సంప్రదించారనమాట. అది మన ఫౌండేషన్ ద్వారా ఏదో ఒక సహాయం అందిద్దామని అనుకుంటున్నాం. వీళ్ళకి ప్రజెంట్ రేకు వరకు అయితే మన పెద్ద సహాయం కాకపోయినా సరే వాళ్ళకి నీడనిద్దామనే ఆలోచనతో మనం ఇక్కడికైతే రావడం జరిగింది. ముందైతే ఈ విషయం మనకు చెప్పారు, ఇలా కారేస్తుంది, అసలు ఏమీ లేరు. ఆ పిల్లలకి కొన్ని భవిష్యత్తులో ఎంతో సహాయం చేయలేకపోయినా వాళ్ళ నీడనైనా ఒక రేకులైనా అయిపోయిందండి స్వామి, మీ ద్వారా ఏమైనా అయితే అని అన్నారు. రిక్వెస్ట్ చేశారు. మనం అవుద్దావదని ఇక్కడ రావడం జరిగింది. చూసాం, వెళ్ళి పరిశీలించాం. చిన్న ఖర్చు కూడా లేదు. ఓన్లీ సిమెంట్ ఇటుకలతో కొంతవరకు గోడలు వేసి ఉన్నాయి. ఆ ఉన్న గోడల మీద కర్రలతో కొంత తార్వాన్ని కప్పుకున్నారు అనమాట. ఇప్పుడు మనం దానికి మేము ఎవరైనా తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేయించాలి. ఇప్పుడు కొంచెం మనం ఇదంతా కాకపోయినా ఆ రూమ్ వరకైనా కొద్దిగా క్రాస్ గోడలు కట్టేసేటట్టు, తర్వాత దానికి ఎన్ని పైపులు పడతాయి, ఎన్ని రేకులు పడతాయి అనేది అది చూపిస్తే, నేను ఎంత అమౌంట్ అవుతుందని మీకు చెప్తే నేను కొద్దిగా మా ఫౌండేషన్ ద్వారా మేము అందిస్తాం. తర్వాత దీనికి ఒక డోర్ కూడా లేదు కాబట్టి ఆడపిల్లలతో ఉంటున్నారు. ఏదైనా వండుకున్నది పెట్టుకున్నా బయటికి కుక్కలు కట్టే వెళ్ళిపోకుండా ఒక డోర్ కూడా ఏర్పాటు చేస్తాం దానికి. తర్వాత ఇప్పుడు మీ వారి కిందకి వచ్చామంటే మాకు ఫస్ట్ కానీ ఏదైనా అమ్మ ఫోన్ కానీ మాకు సెకండ్ కానీ ఒక గుడ్. సో దానివల్ల ఏంటంటే ఒక్కసారి చెప్తాము, వీలైతే మేబీ సాయం చేయొచ్చు అని మీ దాకా. అవును, మేమైతే ఇంత దూరం వచ్చి ఇప్పుడు ఎవరికి సహాయం చేయలేదు. చాలా దూరం ఇక్కడికి, మా చుట్టుపక్కల గ్రామాల్లో మండలాల్లో కొన్ని అలా మాకు తెలిసిన సమస్యలు అలా చేసుకుంటూ వస్తున్నాం. ఇక మాకు పరిచయస్తులు అక్కడ మరిపిల్లలో కొన్ని సహాయాలు చేసాం. అందువల్ల వాళ్ళు మాకు ఇలా చెప్పడం జరిగింది. చెప్తే ఒకసారి చూద్దాం వెళ్ళి. పాప ముగ్గురు ఆడపిల్లలు అనేసరికి బాధ అనిపించింది, ఒక్కరితో ఆమె అనేసరికి. సరే చేద్దాం, వాళ్ళకైతే రేకు అయిపోద్దాం. మేము రేకు ఎలాగ పిల్లలు చదివించండి అమ్మా. పిల్లలకి అవసరమైన పిల్లలకి చదువుకు బుక్స్ కాగా ఇంకేమైనా కావాలంటే మమ్మల్ని అడగండి. మరి పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు వచ్చినా సరే నేను బుక్స్ అవన్నీ అందిస్తాను. సరేనా? వీళ్ళు దయచేసి వీళ్ళు భిక్షాటనకు తీసుకుని వీలైతే ఏదైనా హాస్టల్ ఉంటే హాస్టల్లో వేసేద్దాం. నాకు చెప్పండి, నేను జాయిన్ చేస్తాను. సరేనా? వీళ్ళకంటూ ప్రత్యేక హాస్టల్ ఉన్నాయి, స్కూల్ ఉన్నాయి, మంచి సదుపాయాలతో ఉన్నాయి. మీరు ఒకదాని అంటే మరి భవిష్యత్తు పోతుంది. మీరు ఇలా భిక్షాటనకి వెళ్ళేటప్పుడు అలా పెద్ద కానీ ఆ పిల్లలకు ముట్టుగా అలవాటు చేయకండి. కొంత జ్ఞానం వచ్చినంత వరకు అయినా సరే అది అలవాటు అయిపోతుంది. అది చేయకండి. ఏది అవసరమైనా ఫోన్ చేయండి. కాకపోతే వీళ్ళకి ఫోన్ చేసిన వీళ్ళు నాకు చేస్తారు. బుక్స్ పరంగా, స్కూల్ పరంగా ఏదైనా నేను ఎప్పుడు హెల్ప్ ఉంటాను.
ఈ రేకుల వరకు అయితే నేను వేసి పెడతాను ఎలా అలాగే, సరేనా? అలాగే సార్. మనం రేకులు వేసి పెడతాం. అలాగే తర్వాత ఇప్పుడైనా వీలైనప్పుడు నెలకు సరిపడి నిత్యావసర సరుకులు ఏవోటి అన్ని తీసుకొస్తాను ఒక రోజు. సరే అలాగే సార్. సరే ఉంటాను. సరే, థ్యాంక్ యూ.